హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో అయితే నేను ఎంసెట్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, సర్టిఫికేట్స్ అప్లోడ్ అండ్ వెబ్ ఆప్షన్స్ ఎలా చేయాలనేది క్లియర్గా చెప్తాను. దాంతోపాటు ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అనేది ఎంసెట్ గురించి అయితే పూర్తి సమాచారాన్ని ఇందులో నేను మీకు చెప్తాను. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసేటువంటి మంచి ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి వీడియోలు అయితే మీకు వస్తాయి. ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇలా ఏపీ ఎంసెట్ 2025 అని టైప్ చేయగానే ఇక్కడ మనకు ఏపీ సెట్ అని వస్తుంది. దీని మీద ఇలా క్లిక్ చేయగానే మనకైతే ఇలా ఒక ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. సో ముందుగా నేను ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ అని చెప్పేసి ఉంది కదా, ఇంపార్టెంట్ డేట్స్ ఫైనల్ ఫేస్ అని చెప్పేసి ఉంది కదా, అది రిజిస్ట్రేషన్ 27 నుంచి 30 వరకు, అంటే రేపు ఎల్లుండి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఈ రోజు నుంచి అయితే వెబ్ సర్టిఫికేట్ అప్లోడ్, దాంతోపాటుగా వెబ్ ఆప్షన్స్ కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. సో ఇక్కడ చూడండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ అంటే మనము అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ని వెరిఫికేషన్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. సో అట్ ద సేమ్ టైం ఎక్సర్సైజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఫ్రమ్ 28 to 31st, అంటే జూలై ఈ రోజు నుంచి 28 నుంచి 31 తారీఖు వరకు వెబ్ ఆప్షన్స్ని అయితే మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంది. దాని తర్వాత వచ్చేసి చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ను మనం పెట్టుకున్నటువంటి ఏదైనా వెబ్ ఆప్షన్స్, అంటే మనకు ఒక కాలేజీ కాకుండా ఇంకొక కాలేజీ పెట్టుకున్నాం అనుకోండి, దాన్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే అది ఆగస్టు 1నే ఒక్కరోజే ఇచ్చారు దానికి చేంజ్ చేసుకోవడానికి. ఆగస్ట్ 1న మనం చేంజ్ చేసుకోవాలి. దాని తర్వాత రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్, అంటే మనం పెట్టుకున్నటువంటి వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ ఉంది కదా, అందులో నుంచి ఏదో ఒక కాలేజీలో మనకు సీట్ వస్తుంది. ఆ సీట్ని ఎప్పుడు చెప్తారు అని అంటే, అలాట్మెంట్ సీట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అంటే ఆగస్ట్ 4వ తారీఖు ఇస్తారు. దాని తర్వాత మీరు వచ్చేసి కాలేజీలో సెల్ఫ్ జాయినింగ్ రిపోర్టింగ్ ఎట్ అలాటెడ్ కాలేజెస్ ఫ్రమ్, అంటే మనకు వచ్చినటువంటి సీట్ వచ్చింది కదా, ఆ కాలేజీలో ఆగస్ట్ 4వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు ఆ కాలేజీలో మనమైతే రిపోర్ట్ చేయాలి. దాని తర్వాత క్లాసెస్ వచ్చేసి ఆగస్టు 4 నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే మనకు ఇక్కడ వచ్చేసి 8వ తారీఖు వరకు సెల్ఫ్ రిపోర్ట్ చేసుకోవచ్చు, బట్ క్లాసెస్ మాత్రం ఆగస్ట్ 4 నుంచే స్టార్ట్ అవుతాయి. సో ఇది ఇంపార్టెంట్ డేట్స్ గురించి సంబంధించి ఇది సమాచారం ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏంటంటే సర్టిఫికేట్స్ అప్లోడ్ అన్నాం కదా. ఫస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా, సర్టిఫికేట్స్ అప్లోడ్ ఉంది కదా. సర్టిఫికేట్స్ ఎవరైతే ఇంకా మళ్ళీ చేయాలనుకుంటారో వాళ్ళ కోసం ఇది. ఇక్కడ అప్లోడ్ అని చెప్పేసి అనగానే ఇక్కడ మనకు వచ్చేస్తుంది హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేస్తే ఏపీ సెట్ అప్లోడ్ ఫామ్ అని చెప్పేస్తుంది. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్. సో నా దగ్గర అయితే హాల్ టికెట్ నెంబర్ లేదు కాబట్టి నేను ఒక డమ్మీ నెంబర్ అయితే ఇచ్చేస్తున్నాను ఇలా. దాని తర్వాత వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి నా దగ్గర ఏం లేదు కాబట్టి నేను ఇట్లా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాను. ఇక్కడ సబ్మిట్ చేయగానే మాకు ఒకైతే ఫామ్ ఇంకో న్యూ విండో ఓపెన్ అవుతుంది. దాంట్లో మీరైతే సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది సర్టిఫికేట్స్ అప్లోడ్కి సంబంధించి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఏంటి, మనకు ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఉంది కదా, దీన్ని ఇలా క్లిక్ చేయగానే వెబ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా అయితే న్యూ విండో అయితే ఓపెన్ అవుతుంది. వెబ్ ఆప్షన్ సెలెక్షన్. సో ఆల్ ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు చెక్ the details in print verified application link before proceeding web option entry, అంటే అది చెక్ చేసుకోమని చెప్పేసి అంటున్నారు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అయితే మనం ఎంటర్ చేయాలి. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ని అయితే ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ని అయితే ఎంటర్ చేసి, నా దగ్గర అయితే డేట్ ఆఫ్ బర్త్ లేదు, ఈ హాల్ టికెట్ నెంబర్ లేదు కాబట్టి ఎవరిదైతే ఇక్కడ నేను తీసుకోలేదు అది చేయకూడదు కూడా కాబట్టి నేను చేయలేదు. నేను డమ్మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశాను. ఇక్కడ సబ్మిట్ అని చెప్పేసి అనగానే నేనైతే వేరేది ఇచ్చాను కాబట్టి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ మస్ట్ బి 10 డిజిట్స్ అంటుంది. సో నేనైతే డమ్మీకి ఇచ్చాను కాబట్టి అలా వస్తుంది. సో ఇచ్చిన తర్వాత ఏంటంటే దీన్ని సబ్మిట్ కొడితే మనకు ఒక న్యూ విండో అయితే ఓపెన్ అవుతుంది. న్యూ విండో ఓపెన్ కాగానే అక్కడ వచ్చేసి మీరైతే మీ డిస్ట్రిక్ట్స్ వస్తుంది. ఆ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకు కింద హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయడానికి ఒక చెక్ బాక్స్ వస్తుంది. చెక్ బాక్స్లో మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి దాని తర్వాత మనకి కాలేజీలలో కావాలనుకుంటున్నాను అనేది దాని వైజ్గా మనం అయితే ఫిల్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఫిల్ చేసుకొని అన్నీ ఓకే అనుకున్న తర్వాత సేవ్ అండ్ ప్రింట్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే సేవ్ అండ్ ప్రింట్ అవుతుంది. ప్రింట్ వచ్చేస్తుంది, లాగౌట్ చేయాలి. అలా వెబ్ ఆప్షన్స్ అయితే సబ్మిట్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఈ వీడియో మంచి సమాచారంతో కూడుకున్నది కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.